ఏం సార్ నన్నే పీకేశారు, ఎంత అన్యాయం! డోంట్ టాక్. న్యాయాన్యాయాలను గూర్చి నీవు మాకు నేర్పుతావా? అడ్డం వస్తే బిడ్డనైనా అడ్డం వేసుకోమని శుక్రనీతి సారం, అది చదువుకున్నాం మేం. సందర్భం వస్తే మంత్రుల తోకలన్నీ ఒకేసారి కోసేస్తాం. మీరు కోసేస్తారు సార్, కానీ పదవి పోయిన మేమందరం అసమ్మతి ప్రకటిస్తే? నాన్సెన్స్. గుడ్డి కళ్ళు తెరిస్తే ఎంత, మూస్తే ఎంత? అసలు నేను పార్టీ పెట్టక ముందు మీరంతా ఎక్కడున్నారు? రోడ్ల మీద అడుక్కు తింటున్నారు. నేను లక్షోపలక్షలతో సిరి సంపదలతో తులతూగుతున్నాను. ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి సిరి సంపదలను పరిత్యాగం చేసి అడ్రస్ లేని మీకు అడ్రస్ కల్పించడానికి, మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా చెయ్యడానికి, మంత్రి పదవులు కట్టబెట్టడానికి ఎంత నష్టపడ్డాను, ఎంత కష్టపడ్డాను. మాలా ఎండకు ఎండగలరా? వానకు తడవగలరా? పూటకు 1000 అబద్ధాలు ఆడగలరా? అసాధ్యపు వాగ్దానాలు చెయ్యగలరా? ఇంట్లో ఒక మాదిరిగా, బయట ఒక మాదిరిగా, పబ్లిక్ మీటింగ్ లో మరో విధంగా మాట్లాడగలరా? అంతటి నటనా చాతుర్యము మీకున్నదా? మీ సమ్మతి అసమ్మతి ఎవడికి కావాలి? ప్రజలు నా వాళ్ళు. నా చెప్పును నిలబెట్టి నా ఓట్లేసి గెలిపిస్తారు. పోండి, గెట్ అవుట్. మ్యాప్ దొరికినదా? కంగ్రాచులేషన్స్. మమ్మల్ని అక్కడికి రమ్మంటారా? నో నో, ఎచ్చటికి వచ్చవలైనో, డబ్బులు ఎట్లు పుచ్చవలైనో మా కాసిం మీకు బోధపరచును. దానికి బాక్సులు పెట్టి మీకు నమ్మకం ఉన్న మనిషికిచ్చి వైట్ పేపర్స్. నాకేమైనది? వైట్ పేపర్స్ బాస్ నాకి. నేను నా బ్రదర్ అనుకుంటుని ఇంత పెద్ద పని నీ చేతిలో పెట్టి తిని నువ్వు వైట్ పేపర్స్ తెచ్చితివి. నాకి ఏమీ తెలవదు బాస్, వాడిచ్చింది తెచ్చినాను. నమ్మకస్తుడని నీకు అప్పగిస్తే మోసం చేస్తావు. బాక్స్ లో తెల్ల కాగితాలు పెట్టిస్తావా? తెల్ల కాగితాల కాసింకి ఇచ్చిన బాక్స్ లో నేనే స్వయంగా ప్లాన్ పెట్టి సీల్ చేశాను కదండి. అయితే ఈ మార్పేట జరిగిందండి. బహుశా ఇది కూడా మా బామ్మర్ది పని అయి ఉంటుంది. వీడెక్కడ తగులుకున్నాడా? రంకుమొగడలే. ఈ ప్రతాప్ అన్నిటికీ అడ్డవే. అడ్డం అనుకున్నప్పుడు లేపేస్తే పోలేదంటండి. అతన్ని లేపడం మన వల్ల కాదు. వీలైతే అతని మనశ్శాంతిని లేపేయాలి. అతని మనస్సు పాడై పిచ్చి పట్టి ఇంటి పట్టునే పడి ఉండేటట్టు చేయాలి. అప్పుడే మన పథకాలు ఏ ఆటంకం లేకుండా సాగుతాయి. మనశ్శాంతిని లేపేయాలి, పిచ్చి పట్టించాలి. సరే, ఆ ఏర్పాటేదో నేను చూస్తాను. అన్నయ్యకి ఇంటర్నేషనల్ రోడ్కి ఏమిటి సంబంధం? ఒక దేశద్రోహికి మరో విదేశీ గూఢచారికి ఉన్న బంధం. అంటే రక్షణ రహస్యాలను దొంగిలించింది మీ అన్నయ్య. విదేశాంగ శాఖలో పనిచేశాడు గనుక ఆ పరిచయాలను అడ్డం పెట్టుకుని మన దేశంలో ఎక్కడెక్కడ రక్షణ స్థావరాలున్నది, ఏ ఏ చోట్ల ఎంత ఆయుధ సామగ్రి ఉన్నది మొత్తం వివరాలు సేకరించాడు. ఇక్కడ దేశద్రోహులతో చేతులు కలిపి ఆ రహస్యాలను విదేశీయులకు అమ్మితే వచ్చే కోట్లలో మునిగి తేలాలని చూశాడు. వాడు దేశద్రోహ్యా? దేశద్రోహే కాదు, కుటుంబ ద్రోహి కూడా. మన ఉషన ఆ కిరాతకులకు అప్పగించి చంపించింది అతనే. ఎంత నిబ్బరంగా చెప్తున్నారండి ఆ మాట. కూతురు చావుకు కారకుడు వాడని తెలిసి కూడా ఊరుకున్నారా? ఆ క్రూర జంతువును వీధుల్లో విచ్చలవిడిగా తిరగమని వదిలేశారా? నేను చూడవలసింది వాడు బ్రతికి ఉన్న ఫోటో కాదండి, వాడి తల నరికి తీసుకురావాలండి మీరు. విజయ, నా బిడ్డ పగ నేను తీర్చుకుంటాను. నేను ఇప్పుడే వెళ్ళి వీని తూట్ల కింద కాల్చి చంపి పారేస్తాను. విజయ, నీ గుండెల్లో రగులుతున్న పగ నా గుండెల్లో మాత్రం రగలటం లేదా? ఇక్కడ మాత్రం అగ్ని పర్వతాలు పగలటం లేదా? ఆ రాక్షసులు మన బిడ్డను చంపినప్పుడు పెట్టిన ఒక్కొక్క కేకకు ఒక్కొక్క వేటగా ఆ జంతువుల్ని వేటాడి చంపాలని నాకు ఉంది. కానీ మన పగ కంటే దేశం పట్ల బాధ్యత ముఖ్యం. ఆ హంతకులు దేశ భద్రతనే భగ్నం చేస్తారు, దేశ రక్షణనే ధ్వంసం చేస్తారు, దేశ స్వాతంత్ర్యాన్ని చంపేస్తారు. ఆ ద్రోహుల్ని పట్టుకుని దేశాన్ని రక్షించే అవకాశం మనం తొందరపడితే చేజారిపోతుంది. అందుకే సమయం వచ్చేంత వరకు
మన పగ మన గుండెల్లోనే ఉండిపోవాలి, మన దుఃఖాన్ని మనమే దిగమింగుకోవాలి.